తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిండు. 12 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఈ పార్టీలు కానీ బీఆర్ఎస్ బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో, మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలనో, లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలనో, అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేదు. ఇవాళ వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. నేను ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే పిల్లగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది, కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిల్లగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు. అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగగలమా మనము?